కిందికి వెళ్ళండి. డైరెక్టర్లకు అవకాశం ఇద్దాం. దయచేసి డైరెక్టర్లు అందరూ కూడా ఒక అడుగు కిందికి వేయండి. మేము పైకి వెళ్తాం. ఒక్కొక్కరు ఇచ్చారు. అధికారెడ్డి మధుసూదన్ రెడ్డి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీఓఆర్టీ నెంబర్ 646 ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ మహబూబ్ నగర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జీఓఆర్టీ నెంబర్ 646 ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ మహబూబ్ నగర్ ఉపాధ్యక్షుడిగా నియమింపబడినాను. నేను ద్వారా వ్యవసాయ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల జీఓఆర్టీ 646 ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ మహబూబ్ నగర్ నూతనంగా ఎంపికైనటువంటి చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రజలందరూ కూడా గత ప్రభుత్వ పరిపాలన మారాలి, ప్రజాప్రభుత్వం రావాలి, ప్రజల సమస్యలు తొలగాలన్నటువంటి ఆకాంక్షతోటి నూతన ప్రభుత్వాన్ని ఎంపిక చేయడం జరిగింది. అన్నప్పుడు రైతాంగమైన ప్రజలైన వివిధ ఆశలతో ఉన్నారు. మా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సందర్భంగా మొట్టమొదటగా నూతనంగా ఎంపికైనటువంటి అధ్యక్షులకు, వైస్ చైర్మన్కు, డైరెక్టర్లకు నా సూచన తక్షణమే కరీంనగర్లో ఉన్నటువంటి సొసైటీ ముల్కనూర్ సొసైటీ వెళ్ళి రావాలి. ఫస్ట్ అధ్యయనం చేయండి. రేపు వెళ్ళండి, ఒక రోజు కాకపోతే 2 రోజులు ఉండండి. ఆ సంస్థ ఈరోజున భారతదేశానికే అగ్రగామిగా ఎదిగింది. అధిక్ అశ్వత్థ వారి పేరే ఉండే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఫాదర్ పేరు విశ్వనాథ్ రెడ్డి గారు. అంటే 40-50 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఆ సంస్థ ఏర్పాటు చేస్తే ఆ సంస్థకు ఏ స్థాయికి ఎదిగిందంటే రైతుల అన్ని సమస్యలు పరిష్కారం చేసే స్థాయికి ఎదిగింది. అంటే కేవలం మార్కెట్లో ఇప్పుడు జనరల్గా ఏంటంటే మార్కెట్ అంటే వచ్చిన వడ్లను కొనడం, కొనుగోలు చేయడం అంతవరకు పరిమితం అవుతుంది. అది కాదు. రైతుకు సంబంధించిన అంటే ఆదాయం పెంపొందించడం కోసం, వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం కావడం కోసం అన్నీ కూడా అందులో ఎలా స్వచ్ఛంగా కళ్ళకట్ట కనపడతావు. ఆ కుటుంబంలో ఏదైనా పెళ్ళైనా సొసైటీ అప్పిస్తుంది. ఆ కుటుంబంలో మరణించిన దహన సంస్కారాలు కూడా డబ్బులు ఇస్తుంది. ఆ కుటుంబాలలో, రైతు కుటుంబాలలో పిల్లల చదువులకు కూడా రుణం ఇస్తుంది. రైస్ మిల్స్ ఉన్నాయి, ఆయిల్ మిల్స్ చాలా ఉన్నాయి. వాటి ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అంటే ఆ స్థాయికి ఎదిగింది. మరి ఈనాడు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన
ఇలా నూతనంగా ఎన్నికైతున్నటువంటి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఆ దిశగా ఆలోచన చేయాలి, ఆ దిశగా అడుగుపడాలా, రైతు సమస్య పరిష్కారం కావాలి. రెండవది, రైతులు మనం చూస్తూ ఉన్నాం, మార్కెట్లో వడ్లు కొనుగోలుకు వస్తే దండగ కొడుతూ ఉన్నాం. ఒక సామెత ఉంది, దండన కొంత, ధరణ కొంత, పాసంగముల కొంత, పాశాంగ కొంత అని వివిధ రకాల నష్టం చేస్తూ ఉంటారు. అట్లాగే ఇలా కొనుగోలుదారులు ఎదురుతారు జనరల్గా 5% 10% తరుగు తీస్తూ ఉంటారు. సో దీనిపైన కూడా శ్రద్ధ పెట్టాలా. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో శబాష్ అని ఈ పరిపాలన గొప్పగా ఉందనేటువంటి పేరు తెచ్చే విధంగా ఈ మార్కెట్ కమిటీ ఎదగాలని, మీకు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను అభినందిస్తూ, రెండవది, ఈ రోజున చూస్తూ ఉన్న పత్రికల్లో, టీవీలలో ప్రజలకి ఏంటంటే అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పద్ధతిలో ప్రచారం జరుగుతూ ఉంది. వాస్తవాలు కింద మీరంతా చూస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చి 9 మాసాలే. మరి 9 మాసాలనే అసలు ప్రభుత్వం వచ్చిన 4 రోజులకే విమర్శలు మొదలైనవి. ఎక్కడ పోయా ఇంకా రుణమాఫీ కాలేదు, మీరు చెప్పిన 6 గ్యారెంటీలు అమలు కాలేదు అనే పద్ధతిలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్టుగా, వాళ్ళు గొప్ప పరిపాలన చేస్తే మేము నాశనం చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాం. మనందరం కూడా ఈ రోజున ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి జ్ఞాపకం చేయాలి, ఈ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు, 6 అడుగులైనా బంగారు పల్లెల్లో అధికారాన్ని అప్పచెప్పినని మాట్లాడి, ఏముందయా బంగారు పల్లె పెట్టి చూస్తే మరి 7,80,000 కోట్ల అప్పు. ఇలా నెలకు ఈ ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచి అప్పు చేసి నెలకు 5,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నాం. అంటే గత కేసీఆర్ గొప్ప పరిపాలనలో చేసినటువంటి అప్పుకు ఈ 9 మాసాల్లో సుమారుగా 45,000 కోట్ల అప్పు తెచ్చి ఆ కంతులకు వడ్డీ కట్టాలి సరిపోయింది. మరి రాష్ట్రంలో హైదరాబాదు గొప్ప ఆదాయ వనరు. గడిచిన 10 సంవత్సరాలు సుమారుగా 18 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు. ఇది కాకుండా ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి 40,000 కోట్ల బకాయిలు బిల్లులు చెల్లించకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మురిగిపోయి, అంటే బకాయిలు చెల్లించిన 40,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. అంటే ఇన్ని ఉన్నా కూడా మళ్ళీ చేసిండ్రు తెలియాలి. కాబట్టి ఆ ప్రభుత్వం అంటే 2023 సెప్టెంబర్ అక్టోబర్ అంటే ఎన్నికల కంటే 1 నెల ముందు రైతు బంధు, ఆనాటి పేరు రైతు బంధు చెల్లించడానికి హైదరాబాద్లో ఉన్న అక్షయ పాత్ర లాంటి రింగ్ రోడ్డు అమ్మేసింది 7,000 కోట్లు. 35 సంవత్సరాలు అంటే సంవత్సరానికి సుమారుగా 1,000 కోట్ల ఆదాయం వచ్చేటు. 35 సంవత్సరాలు అంటే 35,000 కోట్లని కేవలం 7,000 కోట్లు అమ్మేసి, అది ఎంత గొప్ప పరిపాలన ఉంది. అయినా కూడా ఈనాడు ఈ ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వాన, మల్లికార్జున ఖర్గే నాయకత్వాన, రాహుల్ గాంధీ నాయకత్వాన ఇన్ని ఇబ్బందులున్నా, ఇన్ని కష్టాలున్నా కూడా చెప్పిన మాట నిలబెట్టుకోవాలని ఇలా ఒక్కొక్కటి 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం జరిగింది. ఇప్పటికే చెప్పినటువంటివి, అది ఆర్టీసీ ఫ్రీ బస్ అయినా, అట్లాగే గ్యాస్ సిలిండర్ అయినా, 200 యూనిట్ల కరెంట్ అయినా, అట్లాగే అది ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షల రూపాయలు 10 లక్షలు పెంచడమైనా, రుణమాఫీ 30,000 కోట్లు అంచనా వేయడం జరిగింది. అందులో స్పష్టంగా చెప్పడం జరిగింది, జీవోలో స్పష్టంగా ఉంది. క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే, ఎన్నికల మేరకు చెప్పిన ప్రకారమే 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి వాళ్లకు మాఫీ చేస్తామని చెప్పింది. అంతవరకు మాఫీ చేయడం జరిగింది. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్లకు ఆ అదనంగా ఉన్నట్టు చెల్లిస్తే అది కూడా చెల్లిస్తామని చెప్పడం జరిగింది. మరి అయినా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ రోజున ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరించి ఉద్యోగాల్లో కూడా
పెండింగ్ ఉన్నటువంటి ఉద్యోగాలు ఒక్కొక్కటిగా అవి కూడా అమలు చేసుకుంటూ వచ్చే కార్యక్రమం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా ప్రజలలో కొన్ని పత్రికలు, ఒక పార్టీ కరపత్రిక ఇష్టం వచ్చే రాస్తూ ఉంటారు. ప్రజలు అదే నిజంగా నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి వాస్తవాన్ని కూడా అందరం కూడా పార్టీ శ్రేణులందరూ కూడా గ్రామీణ స్థాయికి ప్రతి దగ్గర చర్చ జరగాలి. ప్రతి దగ్గర కూడా రైతాంగమైన ఇతర వర్గాలైనా ఎక్కడైనా ఈ చర్చ జరగాలి, వాస్తవాలు ప్రజలకు పోవాలి. ఎందుకంటే అడ్డగోలు తప్ప ఇది గత ప్రభుత్వం. ఇలా ఆ పార్టీ ఫండు, టీఆర్ఎస్ పార్టీ ఫండు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 1000 కోట్ల పైన 1500 కోట్లు ఉన్నట్టుంది. టీఆర్ఎస్ పార్టీ ఫండ్ అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ ఫండు సుమారుగా మరి 14,000 కోట్లు ఉంది. ఎక్కడికి వచ్చినాయి డబ్బులు? ఏం కష్టం చేసి వచ్చినాయి? ఎవరిచ్చిన చందాలు? ఎందుకు ఇస్తారు? మరి 60 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 100 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇది నాటి బిల్డింగ్ లేదు, ఒక గాంధీభవన్ మాత్రం ఉంది, అది కూడా కిరాయి. అంటే ఇంత దోపిడీ చేసి మళ్ళీ తగుదనమా అంటూ ఈ రోజున ఉల్టా చోరు కోతులు కట్టినట్టుగా ఇలా టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ప్రజలు తప్పుకొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు అందరం కూడా ఈ పదవులు ఈనాడు మేము మంత్రి అయినా, ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేనా, ఇతర పదవులైనా మీరందరూ ఇస్తే మాకు పదవులు వచ్చినాయి. ఇప్పుడు మా బాధ్యత మీ అందరికి కూడా పదవులు రావాలి. సర్పంచ్ కావచ్చు, ఎంపీటీస్ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జడ్పీసీ కావచ్చు, రావాలి. మీరు రావాలంటే మంత్రాలు చెబితే రావు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెంచినప్పుడు, పార్టీ పెంచినప్పుడు, పారదర్శకంగా పరిపాలన చేసినప్పుడు, ఎక్కడ కూడా విమర్శలకు అవకాశం ఇవ్వకుండా పనిచేసినప్పుడు అది సాధ్యమవుతుంది. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈనాడు మరొకసారి ఒక నూతనంగా అయినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ను, కమిటీను అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.